నిన్న ఎట్టకేలకు శాసన మండలిలో ఎస్సీ వర్గీకరణకైతే ఆమోదం తెలిపారు. దానికి సంబంధించిన ప్రధాన వార్త ఇచ్చారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేసి సీఎం చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణతో ఏ ఒక్కరికి అన్యాయం జరగనివ్వము. దీనికోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. వాళ్ళ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ఎమ్మెల్యే వివేకా సూచన మేరకు ఎస్సీ రిజర్వేషన్లను పెంచుతాం. 2026 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. నిన్న అయితే కనుక మొత్తానికి చారిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. తద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం జరుగుతుండగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా మంగళవారం మండలిలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఉభయ సభలు మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. సో ఎస్సీ వర్గీకరణ గురించి 30 ఏళ్లుగా పోరాటం జరుగుతోంది. అయితే సుప్రీంకోర్టు రంగంలోకి దిగి సుప్రీంకోర్టు ఆదేశిస్తే కానీ రాష్ట్రాలు దీనిపైన ఎస్సీ వర్గీకరణ పైన ముందుకు వెళ్ళలేదు. అంటే ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకొని చెప్తే కానీ రాష్ట్రాలు ఏ ఒక్కటి ముందుకు వెళ్ళలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అలాగే ఏపీలో కూడా చేపడుతున్నారు ఎస్సీ వర్గీకరణ. తెలంగాణలో అయితే పూర్తి అయిపోయింది. ఎస్సీ వర్గీకరణ అంటే శాసన మండలి శాసనసభ రెండిట్లో కూడా ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణ అయితే కనుక ఆమోదం పొందింది. సో మొత్తానికి దేశంలోనే తొలి రాష్ట్రంగా అంటే ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అయితే కనుక నిలిచింది అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే కులగణన సర్వేలో కూడా తెలంగాణ రికార్డు సృష్టించింది. దేశంలోనే అంటే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణనే చేపట్టింది కులగణన సర్వే అన్నది కూడా మనం ఇదివరకు గతంలో వార్తలు చూసుకున్నాము. సో రెండు ఎస్సీ, ఒకటి బీసీలకు 42% రిజర్వేషన్లు, ఇంకొకటి ఎస్సీ వర్గీకరణ. మొత్తానికైతే రెండింటికి శాసనసభ శాసన మండలి ఆమోదం అయితే లభించింది. ఇక వీటిని ఏదైతే 42% బీసీ రిజర్వేషన్లు ఉందో దాన్ని ఇక కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సిన అవసరం అయితే కనుక ఉంది. మొత్తానికి అందరూ ఎప్పుడెప్పుడా అని అంటే 30 ఏళ్ల పోరాటానికి అయితే కనుక ఫలితం దక్కింది ఎస్సీ వర్గీకరణ ఆమోదంతో. ఇక ఈ ఎస్సీ వర్గీకరణ కోసం అయితే కనుక దీనికోసం జరిగిన పోరాటంలో చాలా మంది అయితే కనుక అమరులయ్యారు. వాళ్ళందరికీ అంటే వాళ్ళ కుటుంబాలకి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి సీఎం ఈ నేపథ్యంలో తెలిపారు. ఇక పంటలను కాపాడేందుకు దేవాదుల స్పీడప్. ఉమ్మడి వరంగల్లో 50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం. వచ్చే 20 నెలల్లో మొత్తం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. కేసీఆర్ నిర్వాహకం వల్లే 10 ఏళ్లుగా పెండింగ్. మళ్ళీ మేము వచ్చాకే పనులు వేగవంతం. మంత్రులు ఉత్తమ్ పొంగులేటి వెల్లడి. దేవన్నపేట వద్ద పంపింగ్ స్టేషన్ పరిశీలన. అయితే చాలా చోట్ల నీరు అందక పంటలు అయితే కనుక ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పంటలను కాపాడేందుకు దేవాదుల ప్రాజెక్ట్ అయితే స్పీడప్ చేస్తున్నాము. దీంతో ఉమ్మడి వరంగల్లో 50,000 ఎకరాలకు నీళ్లు అందుతాయి, నీళ్లు ఇస్తాము అని చెప్తున్నారు. ఇక వచ్చే 20 నెలల్లో మొత్తం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇక 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కనుక దీన్ని పెండింగ్ పెట్టుకుంటూ వచ్చింది. మేము వచ్చాకే పనులు వేగవంతం చేశాము అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే పొంగులేటి చెప్పడం జరిగింది. ఇకనైనా కేంద్రం కులగణన చేయాలి. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా సర్వే చేపట్టినాం. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పెట్టి బిల్ పాస్ చేసినాం. దుర్బుద్ధితోనే కొంతమంది సర్వేలో పాల్గొనలేదు. కొందరు నన్ను విమర్శిస్తూ కులగణన చేయని వారి సపోర్టు కోరుతున్నారు. ఈ ముసుగులో రాజకీయం చేసే వారి ట్రాప్ లో పడొద్దు. రాహుల్ గాంధీకి అభినందన సభ పెట్టండి. ఢిల్లీ ధర్నాకు ఆయన వచ్చేలా అపాయింట్మెంట్ తీసుకుంటాం. బీసీల అండతోనే తాము అధికారంలోకి వచ్చామని వెల్లడి. సీఎం రేవంత్ కు బీసీ సంఘాల ఆధ్వర్యంలో సన్మానం. సో అసెంబ్లీలో ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో దాన్ని నెరవేర్చాము. అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయించాము. బీసీ రిజర్వేషన్లో 42% గురించి చెప్తూ రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడైనా సరే కేంద్రం కులగణన చేపట్టాలి అని చెప్పేసి ముఖ్యంగా చెప్తున్నారు. ఇక రాహుల్ గాంధీకి అభినందన సభ పెట్టి ఢిల్లీ ధర్నాకు ఆయన వచ్చేలా అపాయింట్మెంట్ తీసుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ సూచన మేరకే ఎన్నికల్లో హామీ ఇచ్చాము, ఆ హామీని నిలబెట్టాము అని చెప్పేసి ఇదివరకే రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే కొంతమంది నన్ను విమర్శిస్తూ కులగణన చేయని వారి సపోర్ట్ కోరుతున్నారు అని చెప్పేసి అన్నారు. ఇది ముఖ్యంగా తీన్మార్ మల్లని ఉద్దేశించి అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాం. ఎందుకంటే తీన్మార్ మల్లన్న కేటీఆర్ ని కలిశారు అని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చాయి. ఇక కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు కులగణన సర్వేలో పాల్గొనలేదు. మరి ఇక్కడ కొందరు నన్ను విమర్శిస్తూ కులగణన చేయని వారి సపోర్ట్ కోరుతున్నారు అన్నారు కదా. ఇంకా మళ్ళీ నన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇక దుర్బుద్ధితోనే కొంతమంది ఈ సర్వేలో కూడా పాల్గొనలేదు అని కేసీఆర్ కేటీఆర్లను ఉద్దేశించి అయితే కనుక చెప్తున్నారని అర్థమవుతుంది.
ఇక ఈ నేపథ్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు ఏదైతే అసెంబ్లీ ఆమోదం పొందిందో దాన్ని హర్షం వ్యక్తం చేస్తూ బీసీ సంఘాల నేతలు సీఎంకి అయితే కనుక సన్మానం చేశారు.